హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేంద్రం నుండి మహిళల కోసం మరో శుభవార్త అయితే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మహిళల ఖాతాల్లోకి 50,000 నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన. దీనిని 2021-22లో వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం చేసేందుకు ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు 50,000 సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. పురుషులతో సమానంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలు ఈ పథకానికి అర్హులు. డ్వాక్రా ద్వారా 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. దానికి 50% సబ్సిడీ అనేది లభిస్తుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు తీసుకుంటే మీకు కేవలం 50,000 మాత్రమే చెల్లించాలి. మిగతా డబ్బు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. మిగిలిన 50,000కు వడ్డీ అనేది వర్తించదు. ఈ పథకంలో గరిష్ట ఆదాయ పరిమితి ఏమీ ఉండదు. కానీ 2,50,000 వార్షిక ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం నైపుణ్యాలు ఉన్న షెడ్యూల్డ్ కులాల యువతకు గుంపులుగా చేర్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. వీరు వ్యవసాయం, పశు సంరక్షణ, మత్స్యం పెంపకం, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత మరియు హస్తకళలు వంటి రంగాల్లో ఉపాధి పొందవచ్చు. రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాము. ఆసక్తి ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలు తమ గ్రామంలోని డ్వాక్రా గ్రూప్ లీడర్ని సంప్రదించాలి. అలా లేకపోతే పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. లేదా PMAJY యోజన పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు అనేది చేయవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు సొంతంగా ఉపాధి పొందడమే కాకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించవచ్చు. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.